హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఇండెఫినైట్ ఇంటిగ్రల్స్ మీద షార్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ e పవర్ x బై e పవర్ x ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. ఇది డిప్లొమా వాళ్ళకి యూజ్ అవుతుంది, అలాగే ఇంటర్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుందండి. ఇంటర్ వాళ్ళకైతే ఇవన్నీ కూడా ప్రీవియస్ పేపర్లో అడిగిన క్వశ్చన్సే. ఏమిచ్చారు మనకి ప్రాబ్లం? ఇంటిగ్రల్ e పవర్ x బై e పవర్ x ప్లస్ 1 ఇంటూ డిఎక్స్ ఇచ్చారు కదా. ఇలా సొల్యూషన్ అని పెట్టి ఫస్ట్ ఏదైతే మనకి ప్రాబ్లం ఇచ్చారో ఆ ప్రాబ్లం నోట్ చేయండి. e పవర్ x బై e పవర్ x ప్లస్ 1 ఇంటూ డిఎక్స్, ఇది మనకి ఇచ్చిన ప్రాబ్లం. ఓకే, లెట్ e పవర్ x ప్లస్ 1 ఈక్వల్ టు టీ అనుకోండి. ఓకే, ఏమన్నాం? e పవర్ x ప్లస్ 1ని టీ అనుకున్నాం. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేట్ చేయండి, విత్ రెస్పెక్ట్ టు x చేయండి ఆన్ బోత్ సైడ్స్. ఓకే, differentiate on both sides, differentiate on both sides with respect to x చేయండి. అప్పుడు ఏమవుతుంది? d by dx ఆఫ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయి? e పవర్ x ప్లస్ 1 ఉంది, ఈక్వల్ టు రైట్ సైడ్ ఏముంది? dt బై dx అవుతుంది డిఫరెన్షియేట్ చేస్తే. ఇప్పుడు సపరేట్ చేయండి, అంటే d బై dx e పవర్ x ప్లస్ d బై dx, ఇక్కడ ఏముంది? 1 ఉంది కదా, 1 వేయండి. ఇటు రైట్ సైడ్ ఏముందండి? dt బై dx అని నోట్ చేయండి. మనకి d బై dx ఆఫ్ e పవర్ x అంటే మనకి e పవర్ xే కదా. ఇలా ఇవి ఫార్ములాస్ పక్కన ఇలా నోట్ చేసుకోండి. d బై dx ఆఫ్ e పవర్ x ఈక్వల్ టు ఎంత? e పవర్ x. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏమని రాస్తాము? e పవర్ x రాస్తాము. ఇది కాన్స్టెంట్ కాబట్టి వాల్యూ 0, అంటే e పవర్ x ప్లస్ 0 ఈక్వల్ టు ఇటువైపు ఏముందండి? dt బై dx ఉంది. e పవర్ x ప్లస్ 0 ఈక్వల్ టు e పవర్ xే కదా, అంటే e పవర్ x ఈక్వల్ టు dt బై dx అని రాయాలి. ఓకే, ఈ dxని ఇటు తీసుకురండి, అప్పుడు ఇంటూ అవుతుంది కదా. e పవర్ x ఇంటూ dx ఈక్వల్ టు ఏమని రాసాము? dt అని రాసాము. ఇప్పుడు ఒకసారి మనకి ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నోట్ చేయండి. మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇంటిగ్రల్ e పవర్ x బై e పవర్ x ప్లస్ 1 ఇంటూ డిఎక్స్, మనకి ఇచ్చిన ప్రాబ్లం ఇది. ఓకే, ఈక్వల్ టు ఇంటిగ్రల్, ఇక్కడ చూడండి e పవర్ x ఇంటూ డిఎక్స్ ఉంది. e పవర్ x ఇంటూ డిఎక్స్ ప్లస్లో ఏమని రాసుకోవచ్చు? dt అని రాయొచ్చు కదా. dt బై ఇక్కడేముంది? e పవర్ x ప్లస్ 1 ఉంది. e పవర్ x ప్లస్ 1ని ఏమన్నాము? t అనుకున్నాము కదా, అంటే ఈ ప్లేస్లో ఏమని రాస్తాము? t అని రాస్తాం. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇంటిగ్రల్ 1 బై టీ ఇంటూ dt అని రాసుకోవచ్చు కదా. మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటండి ఆ ఫార్ములా? ఇంటిగ్రల్ 1 బై x ఇంటూ dx ఈక్వల్ టు ఫార్ములా లాగ్ మాడ్ x ప్లస్ c, ఇది ఫార్ములా. ఓకే, ఇక్కడ x తీసుకున్నాము, బట్ ఇక్కడ మనకున్నది t అండి. సేమ్ ఆ ఫార్ములాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఎలా రాస్తాము? ఈ ప్లేస్లో లాగ్ మోడ్ టీ ప్లస్ సి అని రాస్తాం. ఓకే, లాగ్ టీ ప్లస్లో ఏమని రాసుకోవచ్చు? స్టార్టింగ్ మనం ఏమన్నాము? ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1ని టీ అనుకున్నాము కదా, అంటే లాగ్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. ఓకే, ఇదే ఆన్సర్. అర్థమైందండి? ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. ఓకే, సొల్యూషన్ అని పెట్టండి. ఏదైతే మనకి ఇచ్చారో అది నోట్ చేయండి. ఫస్ట్ ఏమి ఇచ్చారండి మనకి? ఇంటిగ్రల్ dx బై ఎక్స్ ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 ఇచ్చారు కదా. దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే ఇంటిగ్రల్ dx బై, ఇక్కడ ఎక్స్ ప్లస్ 3 ఉంది కదా, దాన్ని ఏమని రాస్తున్నాను? ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1 అని డివైడ్ చేశాను. 2 ప్లస్ 1 3 కదా, అంటే ఎక్స్ ప్లస్ 3 ఎక్స్ ప్లస్ 3 టాలీ అయింది కదా. ఈ పక్కన ఇంకేముంది? ఎక్స్ ప్లస్ 2 ఉంది. ఓకే, ఇలా నోట్ చేయండి. నెక్స్ట్ పుట్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు టీ అనుకుంటున్నాను నేను. ఓకే, ఈ ఎక్స్ ప్లస్ 2 ఉంది కదా, ఈ ఎక్స్ ప్లస్ 2లో ఏం పెట్టాలని చెప్తున్నాను? టీ స్క్వేర్. ఓకే, పుట్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు టీ స్క్వేర్. దీని నుంచి మనం టీ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? ఈ రూట్ అనే స్క్వేర్ అనే డీటెయిల్స్ రూట్ అవుతుంది కదా, అంటే టీ ఈక్వల్ టు ఏం రాస్తాము? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2 అని రాస్తాం కదా. ఇప్పుడు ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయండి, విత్ రెస్పెక్ట్ టు టీ చేయండి. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, differentiate on both sides with respect to t, with respect to t చేయండి. అప్పుడు ఎలా రాస్తామండి? d by dt of x plus 2 equal to d by dt of
టీ స్క్వేర్. ఓకే, దీన్ని ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, అంటే డిఎక్స్ బై డిటి ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి ఈ వాల్యూ 0 అయిపోతుంది. ఇక్కడ ఏముంది, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అండి, 2x. ఇక్కడ టీ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో ఏమని రాస్తాము, 2t అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ డిఎక్స్ బై డిటి ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 2t అని రాయొచ్చు. ఓకే, డిఎక్స్ బై డిటి ఈక్వల్ టు ఏమని రాస్తాము, 2t రాస్తాం. ఇప్పుడు నాకు డిఎక్స్ కావాలి అంటే ఈ డిటీని ఇటు పంపిస్తే ఏమవుతుంది, ఇంటూ అవుతుంది కదా. డిఎక్స్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 2t ఇంటూ డిటి అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనకు ఒకసారి ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేయండి. ఏమి ఇచ్చారండి మనకి ప్రాబ్లం, డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ 3 ఉంది కదా మనకి ఇచ్చిన ప్రాబ్లంలో, బట్ మనం డివైడ్ చేసాం కదా, ఎలా, ఎక్స్ ప్లస్ 2 ప్లస్ 1 అని డివైడ్ చేసాము. నెక్స్ట్ ఇటు పక్కన ఏముంది, ఎక్స్ ప్లస్ 2 ఉంది కదా, ఇది నోట్ చేయండి. ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ ప్లస్లో ఏముందండి ఇక్కడ 2t ఇంటూ డిటి బై ఎక్స్ ప్లస్ 2. ఎక్స్ ప్లస్ 2ని ఏమన్నాం మనం, టీ స్క్వేర్ అన్నాము కదా, టీ స్క్వేర్ ప్లస్ 1 ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2ని ఏమన్నాము, టీఎన్. ఇవన్నీ కూడా స్టార్టింగ్ అంటే మీకు ఇక్కడ రాశాను చూడండి. ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు ఏమని చెప్పాము, టీ స్క్వేర్ అన్నాము. దీని నుంచి టీ ఈక్వల్ టు ఏమైంది, రూట్ ఎక్స్ ప్లస్ 2 అయింది కదా, అవే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, సబ్స్టిట్యూట్ చేస్తే ఏముంది, ఇంటిగ్రల్ 2t ఇంటూ డిటి బై టీ ఉంది కదా, ఈ టీ క్యాన్సిల్ అవుతుంది. 2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేయండి. రిమైనింగ్ ఉన్నది ఏంటండి, 1 బై టీ స్క్వేర్ ప్లస్ 1 ఎలా రాస్తున్నాను నేను, 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి అని రాస్తున్నాను. టాలీ అయిందా చూడండి, డిటి ఇలా రాశాను, పక్కన రాశాను. ఇక్కడ బై అని ఉంది కదా, ఇక్కడ ఇలా రాశాను. 1 బై ఇక్కడ 1 టీ స్క్వేర్ ప్లస్ 1 ఉంది కదా, నేనేమని రాశాను అంటే 1 ప్లస్ టీ స్క్వేర్ అని రాశాను. ఓకే, ఇది జస్ట్ మార్చాను అంతే. మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ఏంటండి ఆ ఫార్ములా, ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు అని ఒక ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా కోసం నేను ఇలా మార్చాను. ఏంటి ఆ ఫార్ములా అంటే ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఫార్ములా. ఓకే, ఈ ఫార్ములాని ఇలా పెట్టుకోండి, ఇది ఫార్ములా. ఇప్పుడు ఆ ప్రకారం 2 ఇంటూ ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అంటే ఇక్కడ రాయొచ్చు కదా, ఇలా ఏమని రాస్తాము, టాన్ ఇన్వర్స్, ఇక్కడ టీ రాస్తాం, ఇక్కడ ఎక్స్ ఉంది బట్ ఇక్కడ మనకి టీ ఉంది కాబట్టి టాన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి అని రాస్తాం. 2 ఇంటూ టాన్ ఇన్వర్స్ టీ అంటే ఏమని చెప్పాము, రూట్ ఎక్స్ ప్లస్ 2 అన్నాం కదా, టీ అంటే ఆ టీ ప్లేస్లో రూట్ ఎక్స్ ప్లస్ 2ని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది, ప్లస్ సి. ఓకే, ఇది ఆన్సర్. అర్థమైందా అండి. ఇదే మోడల్లో ఇంకో ప్రాబ్లం చూద్దాం. సేమ్ మోడల్ బట్ వాల్యూస్ ఒకటే చేంజ్ అయినాయి. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4. సేమ్ ఫస్ట్ ఏమని చెప్పాను, ఏదైతే ప్రాబ్లం ఇచ్చారో ప్రాబ్లం నోట్ చేయమని చెప్పాను కదా, అంటే డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ 5 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ ప్లస్ 5 ఉంది కదా, దీన్ని ఎలా డివైడ్ చేస్తున్నానంటే ఎక్స్ ప్లస్ 4 ప్లస్ 1గా డివైడ్ చేస్తున్నాను. అంటే 4 ప్లస్ 1 5 కదా, అంటే ఎక్స్ ప్లస్ 5 అయింది కదా. మళ్ళీ పక్కన ఏముంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 ఉంది కదా, అది యాజ్ ఇట్ ఈజ్ నోట్ చేయండి. ఓకే, లెట్ ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు ఏమని అనాలని చెప్పాను, టీ స్క్వేర్ అని చెప్పాను కదా. ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు టీ స్క్వేర్. దీని నుంచి టీ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఈ స్క్వేర్ అనేది అటు వెళ్తే రూట్ అవుతుంది కదా, రూట్ ఎక్స్ ప్లస్ 4 అవుతుంది. ఇప్పుడు ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయండి. ఓకే, ఈ టర్మ్ని డిఫరెన్షియేట్ చేయండి, బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు టీ చేయండి. ఓకే, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు టీ చేయండి. అప్పుడు ఏమవుతుంది, డి బై డిటి ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు డి బై డిటి ఆఫ్ టీ స్క్వేర్ అవుతుంది. ఓకే, దాని నుంచి ఏమన్నా ఇక్కడ స్ప్లిట్ చేసుకోవచ్చు కదా, అంటే డిఎక్స్ బై డిటి ప్లస్ ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి వాల్యూ 0 అయిపోతుంది. ఇక్కడ మనకు ఫార్ములా ఉంది ఏంటండి, డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, 2x అని రాయొచ్చు. ఇక్కడ టీ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ ప్లేస్లో ఏమని రాస్తాము, 2t అని రాస్తాం. ఓకే,
దీని నుంచి డిఎక్స్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు, ఇక్కడ బై టీ ఉంది కాబట్టి వెళ్ళేప్పటికి ఏమవుతుంది, ఇంటూ టీ అవుతుంది కదా, అంటే 2t ఇంటూ ఏమవుతుంది, డిటీ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి మనకి ఇచ్చిన ప్రాబ్లం నోట్ చేయండి. ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ ప్లస్ 5 ఇచ్చారు, బట్ మనం దాన్ని స్ప్లిట్ చేసాం కదా, ఎక్స్ ప్లస్ 4 ప్లస్ 1 అని అలా స్ప్లిట్ చేసింది ఇక్కడ రాస్తున్నాను. ఎక్స్ ప్లస్ 4 ఈక్వల్ టు ఇంటిగ్రల్ డిఎక్స్ ప్లస్లో ఏమని రాస్తాము, 2t ఇంటూ డిటీ బై ఎక్స్ ప్లస్ 4 ఏమని చెప్పాము, టీ స్క్వేర్ అని చెప్పాము కదా, టీ స్క్వేర్ ప్లస్ ఎక్స్ట్రా ఏముంది, 1 ఉంది, 1 ఇంటూ ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 అంటే ఏమని చెప్పాము, ఇక్కడ టీ అని చెప్పాము కదా, టీ నోట్ చేయండి. ఈ టీ క్యాన్సిల్ అయిపోతుంది, 2 కాన్స్టెంట్ కాబట్టి బయటికి తీసుకొచ్చేయండి. అంటే 2 ఇంటిగ్రల్ రిమైనింగ్ ఉన్నది ఏంటండి, డిటీ బై ఇక్కడ నేను టీ స్క్వేర్ ప్లస్ 1ని 1 ప్లస్ టీ స్క్వేర్ అని రాస్తున్నాను, ఎందుకంటే మనకు ఒక ఫార్ములా ఉంది కదా, కన్వీనియంట్ కోసమే రాసాను తప్ప ఇలా రాసినా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఏంటి ఆ ఫార్ములా అంటే ఇంటిగ్రల్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి, ఇది ఫార్ములా. ఓకే, ఇప్పుడు ఆ ఫార్ములా ప్రకారం దీన్ని రాయండి. అంటే 2 ఇంటూ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇక్కడ మనకి టీ ఉంది కదా, టీ ప్లస్ సి అని రాయండి. నెక్స్ట్ 2 ఇంటూ tan ఇన్వర్స్ టీ అంటే ఏమని చెప్పాము, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 అన్నాము కదా, టీ అంటే అదే రాయండి. 2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4 ప్లస్ సి, ఇది ఆన్సర్. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి.